కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చౌకీదార్ చోర్ అంటూ ప్రధాని మోడీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాహుల్ తాను చేసిన వ్యాఖ్యలకు కొంచెం కూడా పశ్చాత్తాపం చూపించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చౌకీదార్ చోర్ అంటూ ప్రధాని మోడీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాహుల్ తాను చేసిన వ్యాఖ్యలకు కొంచెం కూడా పశ్చాత్తాపం చూపించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అసలు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రాఫెల్ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో మరొకసారి రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత రివ్యూ పిటిషన్ ను విచారణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఒకానొక ఎన్నికల సందర్భంలో అమేథీలో ఆయన పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు ఈ రకంగా రివ్యూ పిటిషన్ అనుమతించడాన్ని ఆయన ఈ రఫేల్ వివాదం సంబంధించి చౌకీదార్ చోర్ అన్న విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది అన్న అభిప్రాయం కలిగే విధంగా సుప్రీంకోర్టుకు ఆయన వ్యాఖ్యలను ఆపాదిస్తూ అక్కడ ప్రసంగం చేయడం జరిగింది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ రకంగా చౌకీదార్ చోర్ అంటూ చేసినటువంటి విమర్శలు పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఇది డెఫమేషన్ కేసు వేయడంతో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి చాలా తీవ్రంగా స్పందించి వెంటనే దీని సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పి నోటీసులు జారీ చేయడం, ఆ మేరకు రాహుల్ గాంధీ కూడా తన అఫిడవిట్ లో నిన్న దాఖలు చేసిన సందర్భం కూడా ఉంది. ఆ అఫిడవిట్ లో తాను ఇలాంటి వ్యాఖ్యలు చాలా ఉధృతమైనటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయాల్సి వచ్చింది, తనకు ఎలాంటి ఉద్దేశం లేదంటూ విచారిస్తున్నట్లుగా తన అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఆ రకంగా కేవలం విచారించడం, దాన్ని సుప్రీంకోర్టుకు తన యొక్క మాటలను ఉటంకిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను సంబంధించి ఇంకా క్షమాపణలు కోరుతూ చేయాల్సింది పోలీసులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఇది కేవలం విచారిస్తున్నానని మాత్రమే చెప్పారన్న అంశాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పి మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇలాంటి ఉన్నతమైనటువంటి సర్వోన్నత న్యాయస్థానానికి అలాంటి వ్యాఖ్యలను ఆపాదిస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదు. పైగా చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ క్షమాపణలు కావాలని కోరకుండా కేవలం విచారిస్తున్నట్టు దాన్ని తేలికగా రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి వెంటనే నోటీసులు జారీ చేసి లిఖితపూర్వకంగా సమాధానాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ప్రసాద్, లిఖితపూర్వక సమాధానం ఇచ్చేందుకు ఏమన్నా నిర్దేశిత కాలపరిమితి ఏమన్నా విధించిందా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాలపరిమితికి సంబంధించి ఈ నెల 30వ తేదీకి లోపు దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి తాను చాలా స్పష్టంగా మరొకసారి లిఖితపూర్వకంగా ఈ నోటీసును ఆధారం చేసుకుని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చౌకీదార్ చోర్ అంటూ ప్రధాని మోడీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాహుల్ తాను చేసిన వ్యాఖ్యలకు కొంచెం కూడా పశ్చాత్తాపం చూపించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చౌకీదార్ చోర్ అంటూ ప్రధాని మోడీని పదే పదే అంటున్నారు రాహుల్ గాంధీ. పైగా సుప్రీంకోర్టు కూడా ఆయనను చోర్గా అభివర్ణించిందని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ప్రధాని మోడీని చోర్ అని ఎప్పుడు అన్నామని ప్రశ్నించింది. రాహుల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. అయితే దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. కానీ రాహుల్ క్షమాపణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేసిన తీరు సంతృప్తికరంగా లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ అందిస్తారు. అరుణ, ఈరోజు సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది రాహుల్ గాంధీ పైన, లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరింది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బీజేపీ నేత మీనాక్షి లేఖ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి ప్రతిష్ట దిగజార్చేలాగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. దీనిపైన ఆమె సుప్రీంకోర్టుకి ఎక్కడం జరిగింది. సుప్రీంకోర్టు ఈసరికే రాహుల్ గాంధీకి దీనిపైన వివరణ కోరడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ ఇచ్చిన వివరణ పైన సుప్రీంకోర్టుకు సంతృప్తి లేదు. సంతృప్తి చెందకుండా దానిపైన లిఖిత పూర్వకమైన వివరణ ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి అన్నట్లు సుప్రీంకోర్టు చెప్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఇంతవరకు ఏమీ ప్రతిస్పందన లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట ఏంటంటే సుప్రీంకోర్టు ధిక్కరించే తీరున రాహుల్ గాంధీ ప్రవర్తించలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల వెంటనే స్పందించారు కాబట్టి సుప్రీంకోర్టుని రాహుల్ గాంధీ పూర్తిగా గౌరవిస్తున్నారు అని చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే ఎలక్షన్స్ టైంలో రాహుల్ గాంధీ పైన సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అన్నది ఎలక్షన్స్ లో ఏమైనా డ్యామేజ్ అవుతుందా అన్న కొంత బెంగ అనేది కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. కాకపోతే దీనిపైన కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత ఈసరికే రాహుల్ గాంధీ స్పందించారు కాబట్టి సుప్రీంకోర్టుని రాహుల్ గాంధీ అగౌరవపరిచే తీరులో స్పందించలేదు అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. థ్యాంక్ యూ అరుణ. అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చౌకీదార్ చోర్ అంటూ ప్రధాని మోడీని పదే పదే అంటున్నారు రాహుల్ గాంధీ. పైగా సుప్రీంకోర్టు కూడా ఆయనను చోర్గా అభివర్ణించిందని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ప్రధాని మోడీని చోర్ అని ఎప్పుడు అన్నామని ప్రశ్నించింది. రాహుల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. అయితే దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. కానీ రాహుల్ క్షమాపణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేసిన తీరు సంతృప్తికరంగా లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.